నమస్కారం అండి. మనం ఇప్పుడు కామేశ్వర గారు వ్రాసిన అందిన ద్రాక్ష అనే కథను విందామా? సినిమా ఎలా ఉంది? సాయంత్రం 6:30కి హుషారుగా ఈలవేసుకుంటూ ఇంటికి చేరిన మొగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి. గతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో మొహంలో భావం మార్చేసి, సినిమా? ఏ సినిమా అంటూ అమాయకం నటించాడు. చాలించండి నటన. ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు. డాడీ, డాడీ, మమ్మీ నేను నిన్నే పెళ్ళాడతా సినిమాకి వెళ్ళాం. మరే నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడ్పించాడు. సినిమాని ఏకరువు పెడుతున్నాడు సంబరంగా రాహుల్. ప్రభావతి తమని చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు. నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరు వెళ్ళిపోయారా? బొంగమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి. పాపం మీకెక్కడ తీరికలేండి మాతో రావడానికి? తీరికున్నా కోరుకుండొద్దు. ఆఫీసులో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు. కొడుకు ముందు ఇంకేం అనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్. రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలెట్టింది. మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండానే, సినిమా హాల్లో ఎవరో 1,00,000 మంది కూర్చుంటారు. అందరినీ పేర్లు అడిగితే తంతారు. చాలా విట్టిగా మాట్లాడాను అనుకున్నాడు. ఆహా, అలాగా. సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడు భుజాల చుట్టూ చేతులేస్తున్నా ఊరుకుందంటే బజార్ సరుకు అయి ఉండాలి. కాలక్షేపానికి ఎవరన్నా తీసుకెళ్లారా? వ్యంగ్యంగా అంది. భాస్కర్ మొహం ఎర్రబడింది. ఎవరో ఫ్రెండ్ బాగుందంటే వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నీకి వెళ్ళాం. పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప? తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు. ఆహా, అలాగా. ఆ ఫ్రెండ్ ఎవరో? రంజన? ఎగతాళిగా ఎత్తి పొడిచింది. ప్రభావతి తామిద్దరినీ చూసిందన్నది భాస్కర్కి అర్థమైంది. నేనేం కలిసి వెళ్ళలేదు. ఆవిడ సినిమాకి వచ్చింది. మాకు టిక్కెట్లు దొరక్కపోతే ఆవిడ చేత కొనిపించాం. సీట్లు పక్కపక్కన వచ్చాయి. తెలివైన సంజాయిషి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు. టిక్కెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్ళంతా పక్కనున్న మగాడి భుజాల మీద కొరిగిపోతారు కాబోలు. ఇదిగో, అనవసరంగా లేనిపోని ఊహించి మాటలనకు. చీకట్లో పెద్ద చూసినట్టు ఫోజులు మాను. ఒక ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం. సీట్ల నెంబర్లు పక్కపక్కన వస్తే మాట్లాడుకోమా? నువ్వు మీ ఆఫీసులో మగాళ్ళతో మాట్లాడవా? పెద్ద పతివ్రతలా ఫోజులు పెట్టకో. మగాళ్ళతో మాట్లాడతాను, కానీ భుజాల మీద చేతులు వేయించుకోను. వాళ్ళ భుజం మీద తలబెట్టను. ఇంతకీ నాదంతా అనుమానం, అపోహ అంటారు. అక్షరాల కోపంగా అన్నాడు. ఆహా, అలాగా. అయితే ఉండండి అంటూ ప్రభావతి లేచి బీరువాలోంచి ఓ ఉత్తరం పట్టుకొచ్చి, ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలేస్తూ. అది ఆకాశరామన్ ఉత్తరం. మీ భర్త తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు, షికార్లు, హోటళ్ళు తిరుగుతున్నారు గత 2-3 నెలలుగా. కళ్ళు తెరవండి, మీ సంసారం కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైము ఆఫీసులో కాదు, రంజన ఇంట్లో. ఇట్లు శ్రేయోభిలాషి. ఎవరి ఆకాశరామన్న? నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది. భాస్కర్ మొహం నల్లబడింది. ఎవరు రాశారు? తన ఆఫీసులో వాళ్లే ఎవరో ఉంటారు. మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చినా ప్రభావతి అడగలేదే. ఇంతేకాదు, 10 రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది నా బ్యాంకుకి. మీ వారు ఆ రంజన ఫలానా హోటల్లో ఫలానా రూమ్లో ఉన్నారు, మీకు అనుమానమైతే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు. ఏదో ఆకాశరామన్ ఉత్తరం ఎవరో అసూయతో రాసి ఉంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగటం ఎందుకని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను. ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీ ఇద్దరూ వెళ్ళిపోయారు. ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇదంతా అబద్ధం అంటారా? ప్రభావతి సూటిగా అంది. భాస్కరు కలవరపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఏం మాట్లాడరు? ప్రభావతి రెట్టించింది. ఎవరో పని బాట లేని ఆకాశరామన్నలు ఉత్తరాలు, ఫోన్లు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బెంకంగా అన్నాడు. సరే,
అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజాయిషి ఏమిటి? తీక్షణంగా అంది. భార్య అలా నిలేసేసరికి మగాహం దెబ్బతిని పౌరుషం పొడుచుకొచ్చింది. కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్టు ఏమిటి అలా దబాయిస్తున్నావు? నాకు తెలియదని చెప్పాను. నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాను. నీ చెత్త ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు. మగాణ్ణి 1,00,000 పనులుంటాయి, 1,00,000 మందితో మాట్లాడతాను. అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు. ఆహా, అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు 1,00,000 మందితో పనులుంటాయి. అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా ఏ సినిమాకో హోటల్కో వెడతాను. మీరు చూసి చూడనట్టు ఊరుకుంటారా? నిలేసి అడిగింది. ఏమో, నీ ఆఫీస్లో నువ్వేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడతావో, ఎవరితో తిరిగావో నేను చూశానా? పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు. ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు. అవును, నేను అదే అంటున్నాను. నేను అలా పట్టుబడిన నాడు మీరు సంజాయిషి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుబడ్డారు గనక సంజాయిషి ఇవ్వండి. ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టింది. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నాకేం లెక్కలేదు. పెద్ద బయలుదేరింది సంజాయిషి అడిగేందుకు. పళ్ళు కొరికాడు. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీ భార్యను గనుక. పెళ్ళి అంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం గనక. ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుందన్నది భాస్కర్కి అర్థమైంది. తను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలా నిలబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు. భార్య ముందు తగ్గిపోవటం నామోషి అనిపించింది. జవాబేమి తట్టక దబాయింపుకి దిగాడు. అంత హక్కున్న దానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు? ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కోపంగా దబాయించాడు. ప్రభావతి ఆ కోపానికి బెదర్నట్టు చాలా తాపీగా, అడిగేదాన్నే, నిజానిజాలు స్వయంగా చూడాలని ఆగాను. అంతేగాక అడిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చేయాలో ఆలోచించుకోవాలి కదా. అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదు కదా. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా. ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కరు ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందన్నది ఊహించకపోవడంతో తెల్లబోయాడు. చూడండి, ఆకాశరామన్ ఉత్తరాలు ఫోన్లు రాక ముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాలిని కాదు. ఓ 35 ఏళ్ల మగాడు, వయసులో ఉన్నవాడు, కట్టుకున్న భార్యని 4 నెలల నుంచి వెలేసి తాకలేదంటే శారీరక ఇబ్బంది అన్నా ఉండాలి, మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకు ధూమ్ధాములు చేసినా ఆ 10 నిమిషాలు ప్రేమ, ఇప్పుడు రోజంతా ప్రేమ. ఆ 10 నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి ధూమ్ధాములు. ఇదంతా కనిపెట్టలేని అమాయకురాల్ని కాను, చదువులేని మొద్దుని కాను. ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకటి కంటే ప్రేమ కురిపిస్తాడు. మీ పరధ్యాస, అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి. కానీ ఇది అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు. పైగా మనకు పిల్లవాడు ఉన్నాడు గనక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను. ఇప్పుడింకా సహించకేం చేద్దామని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావా? లోపల బెదురుతూనే తగ్గిపోవటం ఇష్టం లేక బెంకంగా అడిగాడు. వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు. ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు. భాస్కర్ అద్దిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసి అంటుంది, ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసేసుకుంటుందని ఊహించని అతను షాక్ అయ్యాడు. కాసేపు నోట మాట రాలేదు. తర్వాత మొహంలోకి నెత్తురు జిమ్మింది. అంటే నన్ను ఇంట్లోంచి పొమ్మనే?
కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవునన్నట్టు తలాడించింది. భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది. ఎంత పొగరు నీకు! ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు? సంపాదిస్తున్నాననా ఇంత అహంకారం? కట్టుకున్నవాడిని ఇంట్లోంచి పొమ్మనే వరకు నువ్వు వచ్చాక నేనేమంత చవటని గాను. నిన్ను పట్టుకు వేలాడే కర్మ నాకేం లేదు. ఆడదానివి, నీకే అంత పొగరైతే నాకెంత ఉండాలి? ఓహో, పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా అంది. 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుళ్ళు లేకుండా ఉండడం ఏంటో 4 రోజులుంటే తెలుస్తుంది. మీ ఆడాళ్ళు సంపాదన చూసుకుని ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇదివరకు చదువు సంధ్య లేకుండా మూలన కూర్చోబెట్టారు. అదే సరైంది. చచ్చినట్టు పడి ఉండేవారు కసిగా అన్నాడు. అవును, అదే మీ బాధ. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేనన్నాళ్ళు మీ మగాళ్ళు ఏం చేసినా చెల్లింది. తన్నినా నీవే గతి నాథా అని కాళ్ళు వదిలేది కాదు. ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు గడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సంపాదించాలి కానీ అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలి అంటే ఎలా కుదురుతుంది భాస్కర్రావు గారు? హేళనగా అంది. భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, నీకు మొగుడు అక్కర్లేదంటే ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నువ్వు సిద్ధపడితే ఇది చిన్న విషయమా? కట్టుకున్న పెళ్ళాం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకుని పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేయడానికి సరసాలకి సరదాలకి ప్రియురాలు అన్నది చిన్న విషయంలా మీకు అనిపించిందేమో, కానీ ఇది పెద్ద అవమానం. నా వ్యక్తిత్వానికి ఇది అవమానం. ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది అని ఆడది చాకిరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకిరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయటం ఎందుకు? ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. భాస్కర్ బిత్తరపోయాడు. ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందని ఊహించని అతను నిరుత్తరుడయ్యాడు. ఇల్లు సంసారం భార్యను వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ తెలిస్తే పరువు ఏంగాను? బంధువుల ముందు తల ఎలా ఎత్తుకోవడం? రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకన? అరక్షణంలో 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు. తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించింది. సరే, ఆడదానివి నీకంత నిబ్బరమైతే నాకే. రేపే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ఇల్లు నీవే కట్టుకుని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు. వాడొంటి మీద చేయి వేశారంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాడిని సరిగ్గా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలంటే కోర్టుకెక్కండి. బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిష్కర్షగా అంది. మీ దారిని మీరెళ్ళి ఆ రంజనతో ఊరేగండి. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను. మర్యాద దక్కించుకోండి. చూస్తా, వాడిని ఎలా అయ్యేవో చూస్తా. తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తా. నీ అంతు చూస్తా. పొగరணிచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు. నీ గతి కుక్క కూడా పట్టకుండా చూస్తా. మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతా. ఆ రంజనని పెళ్ళాడి నీ రోగం కుదురుస్తా. చిందులు దొక్కుతూ సూట్ కేసు లాగి గబ్బా గబ్బా బట్టలు బుక్కాడు. అప్పటికీ ప్రభావతి బెదరకపోవడం చూసి కళ్ళు తాగిన కోతయ్యి పెట్టె దడాలను మూసి రేపు పొద్దునొచ్చి ఈ సామానంతా పట్టుకుపోతా. చచ్చినా ఇంట్లో ఉండను అన్నాడు. ఏ సామాను పట్టుకెళ్తారు? ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మంచాలు అవి మా వాళ్ళు ఇచ్చారు. టీవీ ఫ్రిడ్జు వగైరాలన్నీ నా జీతంతో కొన్నవి. బట్టలు తప్ప మీవేమీ లేవిక్కడ. తన జీతంతో ఇంటి ఖర్చు, ప్రభావతి జీతంతో ఇంట్లో సామాన్లు కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది. తనొత్త వెధవైపోయాడు. సరే చూస్తా, కోర్టులోనే తేల్చుకుందాం. విసవిసా వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల వేళ సామాన్తో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లబోయింది. రంజన భాస్కర్ ఆఫీసులో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజీ మీద ఉన్న రూమ్లో అద్దెకుంటుంది.
ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది. ఇదేంటి ఇంత రాత్రి, ఈ సామానేంటి? ఆశ్చర్యపోయింది. ముందు లోపలికి రాని చెప్తా. భాస్కరు సామాన్ లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు. రంజన మొహం నల్లబడింది. ఆ కోతిమూతి వెంకట్రావే రాసుంటాడు. వెధవ, నేను వాడితో సరిగ్గా మాట్లాడనని కోపం. ఇప్పుడేం చేద్దాం? అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా మొహం ఎత్తుకోవడం? గాబరాగా అంది. వ్యవహారం ఇంత దూరం వెళుతుందనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుంది అనుకోలేదు. నువ్విక్కడుంటే ఏం చెప్పాలి అందరికీ? ఇంటి ఓనరు ముసలావిడ అసలే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నిన్ను 2-3 సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడు అని ఆరాలు తీసింది. కజిన్ బ్రదరు ఆఫీస్ పని మీద వచ్చిపోతుంటాడని సర్ది చెప్పాను. రంజన మాటల్లో అతను ఇక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తాను సిద్ధంగా లేదన్నది ధ్వనించింది. భాస్కరు ఉక్రోషంగా చూశాడు. అయితే నువ్వు పొమ్మంటావా? నీ పరువే నీకు ముఖ్యమా? ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తు రాలేదా? ఈ గొడవంతా నీ వల్లేగా. తప్పంతా నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అది కాదు భాస్కర్, ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏమనదా? తడబడింది. కజిన్ బ్రదర్ అన్నావు కదా, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు. ఈలోగా ఏదన్నా ఏర్పాటు చూసుకుంటాను. అతనికి అప్పటికీ మనసులో ఏదో మూల ఆశ. ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని. ఏదో తనెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నురాల్ని చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది. ఆ రోజు ఇద్దరూ గదిలో ఒంటరిగా ఉన్నా రాత్రంతా గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరి పొందులో ఒకరు మైమర్చేవారు. ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్నా ఏ స్పందన లేకుండా ఎవరి పాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు. దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే. కానీ అందిన ద్రాక్ష తీపి, ఆ తీపి 4 రోజులకే మొహం మొత్తేస్తుందన్నది 10 రోజుల్లోగానే అనుభవంలోకి వచ్చేసింది. అందనంత వరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావలసింది అందగానే ఏ థ్రిల్లు కనిపించదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెత్తులు ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికిద్దరికీ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది. ఇద్దరి మనసులు సరిగా లేవు. చూసిన వాళ్ళు ఏమంటారో, ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనది. ముందేం జరుగుతుంది? ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి? ఆఫీసులో పరువేమవుతుంది అని భాస్కర్కి. భాస్కర్ ఎందుకైనా మంచిదని 4 రోజులు సెలవు పెట్టాడు. ఆఫీసులో అంతా నా వంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ తెలియకపోవచ్చు, 4 రోజులు పోయాక నువ్విక్కడ ఉన్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలి అందరికీ? రంజన చిరాగ్గా అంది. వెధవలు, నువ్వు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారేంటి? మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడు ఆ టైపిస్టు వంకర నవ్వు నవ్వి. ఇంటి ఓనరు ముసలావిడ ఎలా చూసిందో, ఎవరమ్మాయి అతను అంటూ ఆరాధీసింది. అప్పుడే ఎంత కజినైనా అలా ఓ గదిలో ఇద్దరు ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇల్లు వేరేగా చూసుకోమని అతన్ని అంది విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది. అంతేలే, కాళ్ళ దగ్గరకు వచ్చిన మగాడిని చూస్తే ఆడదాని కలిసే. నీకోసమే ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు. ఏదన్నా రూమ్ చూసుకుపోతాలే, లేదంటే హోటల్కి పోతా ఇప్పుడే పొమ్మంటే. నిన్ను నమ్ముకుని నా పెళ్ళాం బిడ్డలకు దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు నన్ను వెర్రివెధవని చేసి సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు. 4 రోజులకే నీకు బరువైపోయాను. రోజు ఆఫీస్ నుంచి వస్తూనే ధుమధుమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రున కోపం వచ్చేసేది. నాకు ఇష్టం లేదన్నానా? అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజన. రంజన, నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికించలేదు.
వచ్చిన 4వ రోజు అన్నాడు. ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు. నీ బట్టలు నేను ఉతకడం ఏంటి? నువ్వు ఉతుక్కోవాలి. నీ పెళ్ళాన్ని అనుకున్నావా? వారం రోజులకే రంజన జవాబు. అబ్బా, పొద్దుట ఇదే వంట, రాత్రి ఇదేనా? రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదు? 2 పూట్ల వండడానికి నాకేం ఓపిక లేదు బాబు. చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఎవరు వండుతారు? నేనెప్పుడూ 2 పూట్లకి ఒకసారే వండుకుంటాను. నిర్లక్ష్యపు జవాబు. వేడివేడిగా ఏ పూటకు ఆ పూట వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది మరి. చాకిరీతో అలసిపోయినా తను తినడని 2 పూట్లా వండేది. ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది. బనీను కనపడకపోయినా అరిచేవాడు. ఇప్పుడు రంజనని ఏదన్నా, ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే. ఇంట్లోనే ఉంటున్నావు, అలా బజారుకెళ్ళి కూరలన్నా తేవచ్చుగా. విసుగు భాస్కర్ మీద చూపింది రంజన. బ్యాంకు నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది. అలవాటు లేదన్న భాస్కర్ని చొరచొరా చూసింది రంజన. ఆఫీస్కి వచ్చేటప్పుడు పెళపెళ్ళాడే గంజి ఇస్త్రీ చీరతో, ఫుల్ మేకప్తో, బాబుడు హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైట్ గౌన్తో ఉంటుంది. అది 2-3 రోజులకు కానీ ఉతుక్కోదు. ఇంటికి రాగానే జుట్టుకు నూనెలు పట్టిస్తుంది. ముఖానికి క్రీములు పట్టించుకుని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుండే రంజనని చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది భాస్కర్కి. మేకప్పులు లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా, నీట్గా ఒళ్ళు బట్టలు ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. అసలు రంగులు కలిసి ఉంటే కానీ బయటపడవు. ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటబడి కాపురానికే చేటు తెచ్చుకున్నాడు తను. 15 రోజులకే ఒకరంటే ఒకరికి మొహం మొత్తేసింది. ఏంటి అలా అరుస్తున్నావు? నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా? నీకు 3 పూట్ల వేడివేడిగా వండి వార్చడానికి నేను నీ పెళ్ళాన్ని కాదు. పెట్టిందేదో తిను, లేదంటే వండుకో. తెగేసి అంది రంజన. ఓ రోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే. నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీస్లో చాటింపేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల ఏమందో తెలుసా? తోటి ఆడదాని సంసారం కూల్చడం సంస్కారం అనిపించుకోదు. నీకు కావాలంటే పెళ్ళైన మగాడు తప్ప మరోడు దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్టంటే తల దించుకున్నా అంది ఓ రోజు. మా అమ్మగారు అల్టిమేటం ఇచ్చేసింది, ఇల్లు ఖాళీ చేయమని. ఇది సంసార్ల కొంప. కజిన్ అట కజిన్. మంచి పేరే పెట్టావు. మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు. మాకంతా తెలిసిందిలే తల్లి. ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయమంది. ఏడుపు మొహంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీసులో ఇంటావిడితో చెప్పిందనగానే ఇద్దరికిద్దరూ చెదిరిపోయారు. సెలవై వెళ్ళిన భాస్కర్ని రూముకి పిలిచి చీవాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాసు. రంజనని ఏహ్యంగా చూశాడు. నాయనా, బుద్ధి గడ్డి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను. నన్ను వదిలిపెట్టు. ఇంకా నీ వల్ల అందరి ముందు దోషిలా నిలబెడ్డాను. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. రంజన ఆఫీస్లో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా చచ్చ ఏదో పై మెరుగులకి అనేసింది. మోసపోయి మోజుపడ్డాను. మేడిపండు అని తెలియక కట్టుకున్న ఇల్లాలని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలి గోటికి సరిపోవు. భాస్కరు అంతకంటే గట్టిగా అరిచాడు. మరింకే వెళ్ళు నీ పతివ్రత పెళ్ళాం దగ్గరికి. ప్రతి మగాడు నీలాగే 4 రోజులు మోజు తీరిపోయాక పెళ్ళాం పతివ్రతలాగే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మీలాంటి పెళ్ళైన వాళ్ళ మాటలు నమ్మడం మా బుద్ధి తక్కువ. ఇంకా నీతో మాటలేంటి? గెట్ అవుట్ నౌ. రంజన తిరస్కారంగా చూస్తూ అంది. పోక నీ కొంప పట్టుకుని ఇంకా వేళ్లాడతాననుకున్నావా? గబా గబా బట్టలన్నీ సూట్ కేసులో కూరేశాడు. అదే అప్పుడే మోజు తీరిపోయిందా ఏంటి? వెనక్కి వచ్చేశారు. అయ్యో, కనీసం 1 నెలన్నా కాలేదే. 20 రోజులకే ప్రేమంతా చిల్లుబాల్చిలో నీళ్ళలా కారిపోయిందా? తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది గుమ్మంలోనే నిలబడి. ప్రభా, ఫర్ గాడ్ సేక్, చచ్చిన పావుని ఇంకా చంపకు. బుద్ధొచ్చింది. దూరపు కొండల సామెత అర్థమైంది. ఏదో పై మెరుగులకి మోసపోయి చలించి తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను. సారీ. క్షమాపణ చెబితే గాని ప్రభావతి లోపలికి రానియదన్నది అర్థమై
అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకుని వచ్చిన భాస్కరు తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. ప్రభా, ముందు లోపలికి రాని, మనం మాట్లాడుకుందాం. సారీ చెప్పాగా. ప్రభావతి అతని వంక సూటిగా చూసింది. ఒక్క మాటకు జవాబు చెప్పండి. ఇదే పని నేను చేసి ఓ నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు? భాస్కరు తల దించుకున్నాడు. జవాబు చెప్పరు, చెప్పలేరు. ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్న మీకుండదు. ఎందుకంటే అలా జరగదు. జరిగినా మీరు వెనక్కి తగ్గరు. తగ్గిపోవడానికి, అలాంటి భార్యని వెనక్కి తీసుకోవడానికి మీ పురుషాహంకారం అడ్డొస్తుంది. అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావడం అన్న ప్రశ్నే ఉండదు. భాస్కర్ దోషిలా తలదించుకున్నాడు. ప్రభా, నువ్వు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయా ధరిత్రి అన్నారు. మగాళ్ళు ఏ తప్పు చేసినా కన్న తల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది. ఆ గుణం మాకు లేదు. అవును, యుగ యుగాలుగా సహనశీలురు, క్షమయా ధరిత్రులు లాంటి బిరుదులిచ్చి సీతలు అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడు ఏం చేసినా ఆడది క్షమించడాలు, పాఠాలు, నీతి బోధలు చేస్తూ మగాళ్ళకి ధైర్యం కలిగించారు. పెళ్ళాం ఏం చేస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది, మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుణ్ణి సంసారాన్ని వదులుకోదు. ఎన్ని వెధవ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మొగుణ్ణి కౌగిల్లోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్ళు ఇలా ఆడుతున్నారు. కానీ ఆ రోజులు పోయాయి. ఈనాటి ఆడది భర్త లేకపోయినా, కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడగలదు, పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది అన్నది మరొకండి. నాకిప్పుడు మీ అవసరం లేదు. బాబును పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు. చూడండి, మగాడికి ఆడది ఇంటి చాకరీ చెయ్యాలి, బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి, ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి. ఇంటా బయట చచ్చి చెడి చాకరీ చేసి అలసిపోయినా భర్తగారి ఇంటికి వచ్చేసరికి తెల్లచీర మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి. సేనేషు రంభ అవ్వాలి. బాగుంది. మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా? ప్రియురాలనేసరికి 2 సార్లు గడ్డాలు గీస్తారు, స్నానాలు, పళ్ళు దొంకోటాలు, సెంట్లు పూసుకోటాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళామనేసరికి జిడ్డు మొహం, చెమట కంపు, నోటి కంపు, కుళ్ళు లుంగితో పక్క మీదకి వస్తాడే. చూడండి, ఏ ఆడది రోజంతా సింగారించుకుని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అస్సలు కుదరదు. అంత మాత్రానికి ఇల్లాళ్ళు హిడింబిల్లా, ప్రియురాళ్ళు ఊరవసుల్లా కనపడతారు. ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడదాని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు. ప్రభా, ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అర్థమైంది. ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచికి రాదన్నట్టు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారు. ఇది అంతే. పొరిగింటి పుల్లకూర రుచి. అవును, హోటల్కి వెళ్ళి దోశ తినడం లాంటిదే ఇదేను. కాస్త రొటీన్ నుంచి పెళ్ళాం విసుగనిపించినప్పుడు 4 రోజులు థ్రిల్లు కావాలి మీకు. మంచిదే. మేము మీలాంటి మనుషులమే. మాకు జిహ్వచాపల్యం ఉండదా? హోటల్కి వెళ్ళి దోశ తినాలనిపించదా? ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు. ప్రభా, నేను ఇంకేం చెప్పను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. క్షమాపణ కోరాను. డాడీ, బయట నుంచి ఆడుకుని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంకెక్కాడు. ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్బాంధవుడిలా కనిపించాడు భాస్కర్కి. కొడుకును ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమన్నా ప్రభావతి క్షమించకపోదన్న ధైర్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు డాడీ? మమ్మీ చెప్పింది ఊరికి వెళ్ళావని. ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళావు? పో, నీతో కట్టు. రాహుల్ ముద్దులు గునిశాడు. ఏం చెయ్యను రాహుల్, మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది. సారీ చెప్పినా రానియటం లేదు చూడు. కొడుకే రక్షించే దారి అన్నట్టు అన్నాడు. అవునా మమ్మీ? పోనీలే పాపం, సారీ చెప్పారుగా, ఇంకెప్పుడు చెయ్యరులే అలా. రాని మమ్మీ. మీకు కొడుకుండబట్టి బతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ, ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు.
వాణ్ణి కన్న పాపానికి మీ పాపం భరించాలి. రేపు వాడు పెద్దయ్యి నన్ను దోషిలా చూడకూడదని లోపలికి రానిస్తున్నాను. బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు, రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి. కుక్క ముట్టిన కూడు నేను తినను. ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మంలోంచి తొలగి లోపలికి వెళ్ళింది. ఆ మాత్రం చాలన్నట్టు భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం, ధైర్యం. కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ. చదువు, ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత అర్థం కావచ్చు. విన్నారు కదండి, అందిన ద్రాక్ష. ఈ కథ మీకు నచ్చిందా? మరి నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.